మీకు మెహందీ వేయడం వచ్చా? ఒకవేళ రాకపోయినా పర్వాలేదు. జస్ట్ మెహందీ మీద, మెహందీ డిజైన్స్ మీద ఒక చిన్న ఐడియా ఉంటే చాలు. నెలకి 30,000 పైన ఎలా సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో మీతో చెప్పబోతున్నాను. అయితే నాకు చిన్నప్పటి నుండి మెహందీ అంటే చాలా ఇష్టం. ఈ మెహందీ హాబీని నేను ఎలా ఒక చిన్న బిజినెస్గా స్టార్ట్ చేయగలిగాను, ఎలా నేను 4 waysలో ఈ మెహందీతో ఎర్న్ చేసుకోగలిగాను విత్ బోనస్ టిప్తో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఐడియాస్. హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్. ఫస్ట్ వచ్చేసి నేను ఎలా ఈ మెహందీ బిజినెస్ స్టార్ట్ చేయగలిగాను, అలాగే 4 waysలో ఎలా ఎర్న్ చేసుకోగలిగాను కూడా ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నాకు చిన్నప్పటి నుండి మెహందీ అంటే చాలా చాలా ఇష్టం. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మా వీధిలో వాళ్ళకి అందరికీ కూడా ఎవరికి అవసరమైతే ఫంక్షన్స్కి కానివ్వండి, ఫెస్టివల్స్కి కానివ్వండి, మంచి మంచి డిజైన్స్ని వాళ్ళకి నచ్చినట్లుగా వేసేదాన్ని, అది కూడా ఫ్రీగానే. ఒకరోజు నాకు అవసరం పడింది, ఒక ఈవెంట్ ఉండే మా ఇంట్లో, నాకు ఫుల్ మెహందీ, బ్రైడల్ మెహందీ లాగా పెట్టించుకోవాలని ఉండే. అప్పుడు ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. అక్కడ ఆవిడికి తనకి మెహందీ రాదనమాట. అప్పుడు తన అపార్ట్మెంట్లో ఉండే ఒక మెహందీ ఆర్టిస్ట్ని పిలిపించి నాకు 2 handsకి ఫుల్గా మెహందీ అయితే పట్టించింది. అప్పుడు వాళ్ళు నాకు 2000 ఛార్జ్ చేశారు. ఓడియమ్మ, ఈ డిజైన్కి 2000 ఛార్జ్ చేశారు ఏంటి అనేసి షాక్ అయిపోయాను. అంటే నేను ఇన్ని రోజులు ఎంతమందికి మెహందీ పెట్టాను, ఎంత అమౌంట్ లాస్ అయ్యాను అనేసి అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఓకే, నేను ఎందుకు మెహందీ బిజినెస్ స్టార్ట్ చేయలేను, నేను మెహందీతో ఎందుకు ఎర్న్ చేయకూడదు అనే ఒక ఆలోచనతో 4 waysలో ఎర్న్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఆ 4 waysలో ఫస్ట్ వన్, యాజ్ అన్ ఆర్టిస్ట్. ఫస్ట్ అప్పటి వరకు నేను వేసిన మెహందీ డిజైన్స్ అన్నిటినీ కూడా ఒక ఫొటోస్ క్లిక్ చేసుకున్నాను. అలాగే ఒక బుక్లో మొత్తం కూడా నాకు వచ్చిన డిజైన్స్, అలాగే మంచి మంచి డిజైన్స్ వేసి ఆ ఫొటోస్ క్లిక్ చేసుకుని నా చుట్టుపక్కల ఉన్న బ్యూటీ పార్లర్స్ అన్నిటినీ తిరిగాను. ఇదిగోండి, నేను ఈ యొక్క మెహందీ ఆర్టిస్ట్ని, ఇది నా ఆర్ట్, మీకు ఎప్పుడైనా కనుక మెహందీ ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి నాకు కాల్ చేయరా ప్లీజ్ అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వచ్చాను. వాళ్ళు సరే అని చెప్పి పంపించేసేవాళ్ళు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ మెహందీ ఆర్టిస్ట్ ఉంటారు కదా, మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు అనేసి. నేను చెప్తాను. అందుకు 3 reasons ఉన్నాయి. ఫస్ట్ వన్, బిజీ సీజన్. ఫెస్టివల్స్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్ళిళ్ళ సీజన్స్లో మెహందీ ఆర్టిస్ట్ చాలా బిజీగా ఉంటారు. అప్పుడు వాళ్ళకి చాలా మెహందీ ఆర్టిస్ట్ అవసరం పడతారు, రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు కంపల్సరీ మనకి కాల్స్ చేస్తారు. సెకండ్ వన్, ప్రైస్. ముందున్న మెహందీ ఆర్టిస్ట్ కంటే మనం తక్కువ చార్జ్ చేస్తే కంపల్సరీ మనకు కాల్స్ చేస్తారు. ఎందుకంటే ముందున్న మెహందీ ఆర్టిస్ట్ 500 ఛార్జ్ చేస్తే మనం సేమ్ డిజైన్కి 300 ఛార్జ్ చేసామంటే కంపల్సరీ మనకు కాల్ చేస్తారు. ఎందుకంటే ఇంకా 200 వాళ్ళకి ఎక్స్ట్రాగా ప్రాఫిట్ మిగులుతుంది కాబట్టి కంపల్సరీ మనకి కాల్ చేస్తారు. థర్డ్ రీజన్ వచ్చేసి, మనం ఛార్జ్ తక్కువ చేస్తే మనల్ని పిలుస్తారా అంటే నో అండి. మనము ముందుండే మెహందీ ఆర్టిస్ట్ కంటే మంచిగా వేయగలగాలి మెహందీ డిజైన్స్ని. మనము వేసిన వాళ్ళు మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, చాలా చక్కగా వేస్తుంది, చాలా బాగున్నాయి డిజైన్స్ అని ఒక మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తే కనుక కంపల్సరీ మనకి కాల్స్ చేస్తారు. అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే మనకి కాల్స్ చేస్తారు కదా, సో వాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అవుతే మన బిజినెస్ చాలా స్లోగా ఉంటుంది, మనకి చాలా తక్కువ కస్టమర్స్ వస్తారు. సో ఇందుకే నేను ఏం చేశానంటే సెకండ్ వే స్టార్ట్ చేశాను. అదే గూగుల్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఒక గూగుల్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నేను వేసిన మెహందీ డిజైన్స్ అన్నిటినీ ఫొటోస్ అక్కడ అప్లోడ్ చేశాను. దాంతోపాటు నేను ఎలాంటి డిజైన్స్ వేయగలను, బ్రైడల్ మెహందీ డిజైన్స్, బేబీ సెరమనీ డిజైన్స్, ఇవన్నీ కూడా అక్కడ ఆప్షన్స్ ఎంటర్ చేశాను. దాంతోపాటు నా చుట్టుపక్కల ఉన్న ఏరియాసే కాకుండా నాకు కొద్దిగా దూరంగా అంటే 5 to 10 kilometers రేడియస్లో ఉండే ఏరియాస్ని కూడా అక్కడ యాడ్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళు మెహందీ ఆర్టిస్ట్ నియర్ బై మీ అని క్లిక్ చేస్తే గూగుల్లో కానీ మ్యాప్స్లో కానీ మన పేజ్ కూడా కనిపిస్తుంది. అయితే మన పేజ్ టాప్లో కనిపించదు. అర్థమవుతుందా? ఎందుకంటే ముందు చాలా మంది మెహందీ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి రేటింగ్స్ ఉంటాయి, అంటే 4 star రేటింగ్, 4.5 star రేటింగ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుండో చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి రేటింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫీడ్బ్యాక్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళవి టాప్లో కనిపిస్తాయి, మనవి చాలా తక్కువలో అంటే లాస్ట్లో కనిపించేవి. ఇలా కొంతమంది కస్టమర్స్ నన్ను రీచ్ అయ్యే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ అవైలబిలిటీ చెక్ చేసుకొని, నా అవైలబిలిటీ చూసుకొని కస్టమర్స్ వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది కదా అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే,
రేటింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ కస్టమర్స్ వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇక్కడ నాకు ఫస్ట్ గూగుల్ బిజినెస్ అకౌంట్స్ నుండి వచ్చి ఉంటారు కదా కస్టమర్స్, వాళ్ళ దగ్గర నుండి వచ్చిన అమౌంట్లో హాఫ్ అమౌంట్ నేను దీనికి స్పెండ్ చేసేదాన్ని. దాంతోపాటు ఆ కస్టమర్స్ని నేను రిక్వెస్ట్ చేసుకునేదాన్ని, మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే నాకు గూగుల్ బిజినెస్ మ్యాప్స్ అకౌంట్స్లోకి వెళ్ళి నాకు రేటింగ్ ఇవ్వండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అనేసి అడిగేదాన్ని. ఈ ప్రాసెస్లో నేను ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటి అంటే, మనం మెహందీ ఎక్కువగా మన సైడ్ ఎవరున్నారంటే నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చారా, డిజైన్ వేసామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్లు ఉంటారనమాట. మ్యారేజ్ దగ్గర కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, ఎవరైనా కూడా అని. కానీ నేను వెళ్ళిన ప్రతి కస్టమర్తో మెహందీ డిజైన్ వేసేటప్పుడు చక్కగా స్మూత్గా వాళ్ళతో నవ్వుతూ, మీరు ఏం చేస్తుంటారు, మీ నేటివ్ ఏంటి, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం జాబ్ చేస్తుంటారు, ఇలా వాళ్ళ గురించి చిన్న చిన్న విషయాలు మాట్లాడుతూ అలా వాళ్ళని నవ్వేస్తూ పెడుతూ ఉండేదాన్ని. ఇలా మాట్లాడడం వల్ల కస్టమర్కి మనకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది, ఒక మంచి ర్యాపో ఏర్పడుతుంది. ఇలా బాండింగ్ ఏర్పడితే నెక్స్ట్ ఏ ఫంక్షన్ వచ్చినా కూడా మనకి కాల్స్ చేస్తారు. అలాగే వాళ్ళ రిలేటివ్స్కి కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ మనల్ని సజెస్ట్ చేస్తారు. అలా మెహందీ వేసే టైంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి చూసి నా ఆర్ట్ వర్క్ కనుక నచ్చితే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అలా కస్టమర్స్ ఎక్కువగా అయిపోయే వాళ్ళని. ఇలా గూగుల్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల మన బిజినెస్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఈ గూగుల్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు కనుక ఇది అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా చాలా మంది కనుక కామెంట్స్ చేస్తే కంపల్సరీ నెక్స్ట్ డీటెయిల్గా వీడియో చేస్తాను, ఎలా గూగుల్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనేసి. సెకండ్ వే వచ్చేసి, ఇలా మనకి కాల్స్ చేసిన కస్టమర్స్లో మెహందీ వేస్తారా అనే కాకుండా మెహందీ నేర్పిస్తారా అని కూడా అడుగుతారు. దీంతో పాటు నేను మా ఇంటి బయట ఒక ఫ్లెక్సీ పెట్టాను. సో దానివల్ల కూడా మీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మెహందీ నేర్చుకోవడానికి వస్తారు. మీరు హౌస్ వైఫ్స్ అయితే కనుక యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఒక 1 అవర్ చొప్పున ఒక 10 days క్లాస్ నేర్పించిన ఒక స్టూడెంట్కి 5,000 to 10,000 మనం ఛార్జ్ చేయొచ్చు. ఇలా కూడా మెహందీతో మనం ఎర్న్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి, మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీరు ఎలా వేస్తున్నారు ఏంటి అనేసి ఒక వీడియో తీసి మీరు ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేయడం వల్ల మీకు కస్టమర్స్ ఎక్కువగా వస్తారు. దాంతోపాటు యూట్యూబ్ నుండి మనకి ఇన్కమ్ వస్తుంది. దీన్నే ఒక ట్యుటోరియల్గా కండక్ట్ చేసి, క్లాసెస్ని కండక్ట్ చేసి మనము జాయిన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ని కూడా. ఇది థర్డ్ వే ఆఫ్ ఎర్నింగ్ ఫ్రమ్ మెహందీ. ఫోర్త్ వన్, మనమే ఆర్గానిక్ మెహందీ తయారు చేసి సేల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చెప్తాను. ఫస్ట్లో అయితే నేను కరాచీ కోన్స్ యూజ్ చేసేదాన్ని. దీనివల్ల చాలా ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. ఏంటి అంటే, కొంతమంది ఇందులో కెమికల్స్ ఉంటాయి అనేసి వాళ్ళకి నచ్చిన కోన్స్ తెచ్చుకునే వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, ఇది ఓవర్ ఫిల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎక్కువగా ఫిల్ చేసి ఉంటారు కోన్లో. మనం గుండు పిన్ ఓపెన్ చేస్తానే ఓవర్ఫ్లో వచ్చేస్తుంది. స్టార్ట్ చేయడానికి 10 minutes అలా పట్టేదనమాట. ఎలా అంటే అలా కక్కేస్తూ ఉంటుంది. డిజైన్ ఆర్ట్ వర్క్ అనేది కరెక్ట్గా వచ్చేది కాదు. వచ్చేసి ఇది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, మంచి కలర్ కానివ్వండి, అలా స్టెయిన్స్ సరిగ్గా ఉండేది కాదనమాట. ఇలా చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశాను ఈ కరాచీ కోన్స్ వల్ల. అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసి ఆర్గానిక్ మెహందీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం సరిగ్గా రాలేదు, సెకండ్ టైం మాత్రం బాగా వచ్చింది. దాంతోనే కస్టమర్స్కి వెళ్ళి కోన్ పెట్టేదాన్ని, వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునేదాన్ని, ఈ కోన్తో ఎలా ఉంది అనేసి. ఇంకా అలా కస్టమర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో నా చుట్టుపక్కల ఉండే బ్యూటీ పార్లర్స్కి కానివ్వండి, చిన్న చిన్న షాప్స్కి వాళ్ళ దగ్గర ఏ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంత మార్జిన్ పడుతుంది అని చెక్ చేసుకొని నేనే ప్రిపేర్ చేసేదాన్ని. కాబట్టి నాకు నో షిప్పింగ్, నో ఎక్స్పెండిచర్, అంత ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉండదు కదా, అంత ప్రమోషన్స్ అవసరం లేదు. అలా నాకు తక్కువతోనే నేను వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి మార్జిన్ ఉండేది, మంచి ప్రాఫిట్ ఉండేది. అలా నేను నా ఓన్ బ్రాండ్ని వాళ్ళకి సేల్ చేసేదాన్ని. మన ఓన్ మెహందీతో కస్టమర్స్కి కోన్ పెట్టేసి మెహందీ పెట్టి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ కిక్కే వేరప్ప. అయితే లాస్ట్లో ఒక బోనస్ టిప్ చెప్తానన్నాను కదా. మనం ఆల్రెడీ మెహందీ ఆర్టిస్ట్గా కొన్ని చోట్ల వర్క్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ కోవర్కర్స్ ఉంటారు కదా, అంటే ముందే మెహందీ ఆర్టిస్ట్గా ఉండే వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్షిప్ని అయితే బాండింగ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనకి బయట ఉంటే కస్టమర్స్, గూగుల్ బిజినెస్ అకౌంట్ నుండి మనకి కస్టమర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి నో చెప్పకుండా ఈ మేకప్ మెహందీ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారు, వాళ్ళ అవైలబిలిటీ, వీళ్ళ అవైలబిలిటీ చెక్ చేసుకొని వీళ్ళు చార్జ్ చేస్తానికంటే కొత్తగా ఎక్స్ట్రా చార్జ్ చేసి మన బిజినెస్ని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు, మన ప్రాఫిట్గా మనము తీసుకోవచ్చు.
ఒకవేళ మీకు కనుక మెహందీ వేయడం రాకపోతే మీ చుట్టుపక్కల ఉన్న మెహందీ ఆర్టిస్ట్లతో ఒక బిజినెస్ ఏజెన్సీ స్టార్ట్ చేయండి. అలా బిజినెస్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం వల్ల కస్టమర్స్ మీకు కాల్ చేస్తారు, మీరు మెహందీ ఆర్టిస్ట్కి కాల్ చేస్తారు. మెహందీ ఆర్టిస్ట్ చెప్పిన ప్రైస్ కంటే మరి ఇంకొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేసి చెప్పండి. అప్పుడు ఆ కొద్దిగా అమౌంట్ని మీరైతే కమిషన్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఇదన్నమాట ఈ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ ఆర్ నచ్చితే కనుక please do like, share and subscribe and comment for more videos. Until then, take care. Bye.